ఒక రహస్యం నాకు తెలిసి చెబుతాను. అనవసరంగా బ్యూటీ క్లినిక్లకి సొమ్ము పాడు చేసుకోకండి. అశ్విని దేవతలకు చాలా ఇష్టమైన తిథి విధియ. శుక్లపక్షంలో ఒక విధి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక విధి వస్తుంది. వ్యాసభారతం అరణ్య పర్వంలో ఈ మధ్యనే చదివా, మీకు చెప్పేస్తున్నాను, ఉపయోగపడుతుంది. నాకు అవసరం లేదు దాంతో. నెలకు 2 విధియలు చెప్పిన ప్రతి విధియ నాడు అన్నం మానేసి కేవలం పిండి, పూర్వకాలం ఆడవాళ్ళు పెద్దవాళ్ళు తినేవాళ్ళు పిండి అని, ఉప్పుడు పిండి. అదే పొద్దున్న మధ్యాహ్నం అన్నం సమయంలో ఇంత, రాత్రి అన్నం సమయంలో ఇంత తిని ఒక గ్లాసు పాలు దాగి పడుకుని అశ్వినీ దేవతాభ్యాం నమః, అశ్వినీ దేవతాభ్యాం నమః, అశ్వినీ దేవతాభ్యాం నమః అని పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు జపం చేస్తే అలాగ ఒక సంవత్సరం అంతా 24 విధియలు చేసినట్టయితే మన్మధుళ్ళ ఉంటారు, తిరుగులేదని చెప్పి ఓపుకుంటే ప్రయత్నం చేసుకో. ఉపాయాలు ఉన్నాయి, మంత్రాల ప్రకారం కూడా, శాస్త్రాల ప్రకారం కూడా ఉపాయం. ఇంత తగలబెట్టక్కర్లేదు. ఇక్కడ వేలు అయిపోతున్నాయి. ఇంటి బడ్జెట్లో సౌందర్యం అనేది ఒక ప్రధాన బడ్జెట్. ఇదివరకు ఆడాళ్ళకు ఉండేది ఈ జబ్బు, కర్మ కొద్దీ ఇప్పుడు మగాళ్ళకు కూడా వచ్చింది.